నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. శిలల్ని కూడా పిండి చేసేటువంటి శక్తి ఉంటుంది, జయిస్తుంది అని దానికి పేరు. శిలాజిత్, డెస్ట్రాయర్ ఆఫ్ వీక్నెస్ అని పిలుస్తూ ఉంటారు. శిలాజిత్ని ఎవరు వాడాలి, ఏ ఫామ్లో వాడాలి, ఎందుకు అవసరం అవుతుంది, దాంతో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్తే కవిత. డాక్టర్, శిలాజిత్ అనగానే మనకు ప్రాచీన ఆయుర్వేదంలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి మందు అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా శిలాజిత్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది అది? శిలాజిత్ ముఖ్యంగా కొన్ని రకాల శిలలు, ఆ శిలలు వాటిలో జరిగే కెమికల్ రియాక్షన్స్ వల్ల ఒక రెజిన్ లాంటిది ఫామ్ అవుతుంది. ఆ శిలలు బ్రేక్ అయ్యి, సో దాన్ని మనం కలెక్ట్ చేస్తే దాన్ని శిలాజిత్ అంటాం అనమాట. సో ఇది వెరీ రిచ్ ఇన్ మినరల్స్ అనమాట. సో అన్ని రకాల ఖనిజాలు, మినరల్స్ ఉంటాయి మనకు. సో అది ప్యూరిఫై చేసి మనము శిలాజిత్తును మనము బెస్ట్ రసాయనం, అంటే ఇట్స్ లోడెడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అన్ని డిసీజెస్లో ఇస్తూ ఉంటాం యాజ్ అన్ అడ్జువెంట్ మెడిసిన్ లాగా. సో అంత ప్రశస్తం ఉంది శిలాజిత్ మనకి. సో శిలాజిత్ ఎలా తీసుకోవాలంటారు దాన్ని? శిలాజిత్ ప్యూరిఫై అయిన తర్వాత మనం దాన్ని ఏ ఫామ్లో అయినా, ఇప్పుడు శిలాజిత్ మనకి నంబర్ ఆఫ్ ఫామ్స్లో దొరుకుతుంది. కొన్ని అంటే డిఫరెంట్ ఫార్మాస్ డిఫరెంట్గా, అంటే క్యాప్సూల్ ఫామ్లో దొరుకుతుంది, పౌడర్ ఫామ్లో దొరుకుతుంది, లేహ్యా ఫామ్లో దొరుకుతుంది, డిఫరెంట్గా చేస్తున్నారు. సో మనము ఏదైనా సర్టిఫైడ్గా ఉండే, అంటే క్వాలిఫికేషన్ ఉండే మెడిసిన్ మాత్రం వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ప్యూరిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందులో ఉండే మినరల్ కంటెంట్, కెమికల్ కాంపోజిషన్ బట్టి కూడా శిలాజిత్ యొక్క ఉపయోగాలు మారుతూ ఉంటాయన్నమాట. సో మనం అది బెస్ట్ ప్రోడక్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో శిలాజిత్ ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? శిలాజిత్ అందరికీ ఉపయోగకరమే, మేల్స్కి, ఫీమేల్స్కి, ఈవెన్ అంటే మరీ చిన్న పిల్లలు కాకుండా ఒక 6 years 7 years నుంచి మనం శిలాజిత్ రసాయనంగా తక్కువ మోతాదులో ఇవ్వచ్చు. సో అన్ని వ్యాధుల్లో మనం జనరల్గా ఇదేంటంటే ముఖ్యంగా రసాయనం, అంటే ఇమ్యూనిటీని పెంచే గుణం ఉంటుంది శిలాజిత్తుకు. సో మనం ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడానికి ఇస్తూ ఉంటాం శిలాజిత్తు. అంతేకాకుండా చాలా రకాల మూత్ర సంబంధ వ్యాధుల్లో ఇస్తాము. ఇంకా కొంత రీప్రొడక్టివ్ సిస్టమ్ డిసీజెస్తో ఇబ్బంది పడే వాళ్ళకు, అంటే లైక్ లైంగిక సామర్థ్యం లేకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, సీరం టెస్టోస్టిరాన్ తగ్గుతూ ఉంటుంది కొంతమందికి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో అంతా, లైక్ స్టెరిలిటీ ప్రాబ్లమ్స్, వీటిల్లో అంతా మనం శిలాజిత్ ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో మహిళలకు సంబంధించి చూస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, దానికి కూడా యూజ్ అవుతుందా డాక్టర్? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అన్ని డిసీజెస్లో మనము శిలాజిత్ రసాయనంగా ఇస్తాం. ఇందులో ఉండే ఖనిజాల వల్ల చాలా వరకు ఆ డిసీజెస్ అనేది క్యూర్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, రా ఫామ్ లో దొరుకుతుంది అనేది. దాన్ని ఎలా తీసుకుంటే బెటర్? రా ఫామా, ప్యూరిఫైడ్ ఫామా, ఎలా ఉంటుంది? సో శిలాజిత్ ఎప్పుడు మనం ప్యూరిఫైడ్ ఫామ్, డిఫరెంట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉంటాయి శిలాజిత్. సో మనము వాటర్తో బాయిల్ చేసి దాన్ని మళ్ళీ ఆ కంటెంట్ పైన తేలే కంటెంట్ తీసుకొని మళ్ళీ వాటర్ కలిపి బాయిల్ చేసి ఎవాపరేట్ చేసి, ఇది రకరకాల ప్రాసెస్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది శిలాజిత్ ప్యూరిఫికేషన్. ఇంకా కొన్నిసార్లు త్రిఫల కషాయంతో కూడా శిలాజిత్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో 2 రకాలుగా, కొంతమంది ఓన్లీ సన్ కింద కూడా డ్రై చేసి, దాన్ని కొంత ప్రాసెస్ చేసి సన్ కింద డ్రై చేసి కూడా శిలాజిత్తును ప్యూరిఫై చేస్తూ ఉంటారు. సో ఆ ప్యూరిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఖనిజాలు కాంపోజిషన్ అనేది ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఉంటుంది, అంటే శిలను బట్టి, మనం కలెక్ట్ చేసే ప్లేస్ని బట్టి. సో శిలాజిత్తును మనం సర్టిఫైడ్గా ఉండే చోట తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. యూజువల్గా ఏ ఆయుర్వేద ప్రోడక్ట్ అయినా కానీ మన చుట్టూ ఉండేది, లేకుంటే మన కిచెన్లో కనిపించేది వాటినే వాడమని చెప్తూ ఉంటారు. అవే ఒరిజినల్గా మన ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ లాగా వస్తూ ఉంటాయి. బట్ శిలాజిత్ ఈజీగా యాక్సెసిబుల్, ఎవరికి పడితే వాళ్ళకి కనిపించదు, దొరకదు. కాకుంటే ట్రస్ట్ అన్నారు మీరు, ఎలా నమ్మాలంటారు? అదే, మనం ఎనీ సర్టిఫైడ్ ప్రోడక్ట్ తీసుకుంటే శిలాజిత్ మంచిది. ముఖ్యంగా హిమాలయస్ అక్కడ కలెక్ట్ చేసిన శిలాజిత్ అయితే చాలా ఉత్తమమైన గుణాలు కలిగి ఉందని చాలా సర్వేలలో మనకి రీసెర్చ్లో తేలింది. సో మెయిన్గా ఆ ప్రాంతాల నుంచి కలెక్ట్ చేసిన శిలాజిత్ తీసుకుంటే మంచిదని మా అభిప్రాయం. సో ఎలా, ఏ క్వాంటిటీలో ఎలా తీసుకోవాలంటారు? సో శిలాజిత్ మనము 1 to 2 grams రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఒక 1.5 month వరకు తీసుకోవచ్చు. 500 mg వరకు అయితే మనం ఒక 6 months వరకు కూడా తీసుకోవచ్చు. రోజు యాజ్ అ సింగిల్ డోస్ 500 mg తీసుకునేటట్టయితే మనం 6 months వరకు కూడా తీసుకోవచ్చు. నేను 1 to 2 grams తీసుకున్నప్పుడు ఒక 1 month 1.5 month తీసుకొని స్టాప్ చేస్తే మంచిది. సో శిలాజిత్ ఆ పేరే చాలా చాలా పవర్ఫుల్ గా అనిపిస్తోంది.
జస్ట్ లైక్ దట్ ఎవరైనా తీసుకోవచ్చు అంటారా, దీన్ని వాడొచ్చా? అందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ డయాబెటీస్‌తో ఇబ్బంది పడేవాళ్ళు, హైపర్ టెన్షన్‌తో ఇబ్బంది పడేవాళ్ళు, మనకి యాంటీ అథెరోస్క్లెరోటిక్‌గా పనిచేస్తుంది. అంటే బ్లడ్ వెసల్స్‌లో క్లాట్స్ ఏర్పడి ఇబ్బంది పడేవాళ్ళు, ముఖ్యంగా ఇది హృదయానికి కూడా చాలా మంచిదనమాట. మన హార్ట్‌కి కూడా చాలా మంచిది. వీళ్ళందరూ కూడా శిలాజిత్తును ఒక తక్కువ మోతాదులో ఒక 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ వరకు 45 డేస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్లో ఉండే క్లాట్స్ను కరిగించేస్తుంది అనమాట, కొలెస్ట్రాల్ ప్లేక్స్ని కరిగించేస్తుంది. సో అన్ని ఛానల్స్ అంటే బాడీలీ సోతస్ అంటాం ఆయుర్వేదంలో, బాడీలీ ఛానల్స్ని క్లియర్ చేసే గుణం మనకి శిలాజిత్తుకు ఉందన్నమాట. సో ఇన్ని అబ్స్ట్రక్షన్ ఉండేది క్లియర్ చేస్తుంది. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు యూజువల్గానే మనం ఏదైనా ఒక ఆయుర్వేద ప్రోడక్ట్ తీసుకున్నాము, ఒక హెల్దీగా ఉండడంతో పాటుగా మనకు స్ట్రెంగ్త్ అనేది, స్టామినా అనేది ఉండాలి అనేది, రెగ్యులర్గా మనకు జిమ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కావచ్చు, బలంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు తీసుకుంటారు అనేది విన్నాము. సో ఏ క్వాంటిటీ అనేది ఎలా తీసుకుంటే బాగుంటుంది? ఏదైనా అతి సర్వత్ర వర్జేత్ అనేది ఉంటుంది కదా, ఎలా తీసుకోవాలంటారు? అదే మనం 1 to 2 గ్రామ్స్ తీసుకోవచ్చు. ఎనీ సర్టిఫైడ్ క్వాలిటీ మెయింటైన్ చేసే ఫార్మా నుంచి మనం తీసుకుంటే మంచిది శిలాజిత్. సో నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను మీకు. ఇది చూడండి, ప్యూర్ శిలాజిత్. ఇందులో అడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏం కలపలేదు. అంటే హిమాలయస్ నుంచి కలెక్ట్ చేసిన శిలాజిత్. సో ఇది మనం రెగ్యులర్గా ఒక 2 గ్రామ్స్ ఇంతవరకు అండి, 2 గ్రామ్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మనకి బాడీలో స్టామినా, విగరు, వైటాలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక 45 డేస్ వరకు తీసుకొని తర్వాత స్టాప్ చేయొచ్చు. ఓకే. దాన్ని వాటర్లో దాంట్లో అలా డిసాల్వ్ చేయాలా, లేకుంటే అలాగే లేహ్యం లాగా తీసుకోవాలి? వాటర్లో చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక 100 ml వాటర్లో మిక్స్ చేసి తీసుకోవాలి. ఓకే. సో డైలీ తీసుకుంటే ఇది బెటర్. అయితే మీరు చెప్పినట్టుగా ఒక మంచి అనేది ఉంది, లేకుంటే దాన్ని ఒక సర్టిఫైడ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఇది సర్టిఫైడ్, ఇది మంచి అనేది కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, దాంట్లో ఏ పర్సెంటేజ్ లో ఉంటుంది? సో అదే కెమికల్ కాంపోజిషన్ బట్టే మనకి సర్టిఫికేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి సర్టిఫికేషన్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు మనం, అలాంటి ప్రోడక్ట్ అని. ఎస్ డాక్టర్. సో ఇప్పుడు మీరు చూపించినటువంటి ఈ ప్రోడక్ట్ దాని మీద వీగన్ అని ఉంది, గ్లూటెన్ ఫ్రీ అని ఉంది, రెజిన్ ఉంది, అంటే ఇవన్నీ టర్మ్స్ ఏంటి డాక్టర్, ఏం డిఫైన్ చేస్తున్నాయి? సో ఇది ఇందులో ఏం అడిటివ్స్ అవి లేవు కాబట్టి మనకి గ్లూటెన్ ఫ్రీ అండ్ ఇట్స్ వీగన్ ప్రోడక్ట్. అంతేకాకుండా ఇందులో ఫల్విక్ యాసిడ్ 65% ఉంటుంది. ఓకే. సో ఫల్విక్ యాసిడ్ ఈస్ ఫర్ టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్మెంట్ లెవెల్స్, సీరం టెస్టోస్టిరాన్ ఎన్హాన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. అంతేకాకుండా ఇమ్యూనిటీకి చాలా మంచిది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసేదానికి ఈ ఫల్విక్ యాసిడ్. సో మనం ఎక్కువ ఫల్విక్ యాసిడ్ కాంపోజిషన్ ఎక్కువ ఉండే తీసుకుంటే తొందరగా మనకి డిజైర్డ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో మీరు చెప్పినటువంటి ఈ ఫల్విక్ యాసిడ్ అనేది ఇదే హై క్వాలిటీ అంటారా? శిలాజిత్లో ఎలా ఉంటుంది? శిలాజిత్లో జనరల్గా కొన్ని ఫార్మాలు అంటే 40%, 55% అలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఫార్మా డిపెండ్స్ ఆన్ దేర్ కలెక్షన్ ఆఫ్ శిలాజిత్ ఫ్రమ్ ద రాక్స్. సో ఇదేమో మనకి ఫల్విక్ యాసిడ్ రిచ్ శిలాజిత్, 65% ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. ఓకే. సో అందరూ వాడొచ్చు అంటారా ఈ 65%? అందరూ వాడచ్చు. సో అదే లిమిటెడ్ టైమ్, లిమిటెడ్ డోస్. 2 grams is a maximum dose, 1 to 2 grams for 45 days. సో దే కెన్ సీ ద డిజైర్డ్ రిజల్ట్స్ అనమాట. తర్వాత మళ్ళీ బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత దే కెన్ యూజ్, తర్వాత ఒక 1 month 2 months గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. సో దీనికి ఇంత టైం పీరియడ్ అంటూ ఉండదు మనకి, అంటే ఆ ప్రాబ్లమ్ను బట్టి, ఆ ప్రాబ్లం క్యూర్ అయితే యూ కెన్ స్టాప్. ఓకే. సో ఇది కూడా మనం వైద్యుల సలహాతో తీసుకోవచ్చు, తీసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఎస్ డాక్టర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో వ్యూవర్స్, శిలాజిత్ ఇప్పుడు అమారీ ప్రోడక్ట్గా ఉన్నటువంటి శిలాజిత్ని తీసుకోవాలి అనుకున్నటువంటి వ్యూవర్స్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్లో కనుక బుక్ చేసుకోవాలనుకుంటే www.amari.life వెతికి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.